హాయ్ ఫ్రెండ్స్, పుష్ప మూవీ సాంగ్లో ఒక లిరిక్ ఉంది భయ. నన్ను మించి ఎదిగినోడు ఇంకొకడు ఉన్నాడు చూడు, అది ఎవరంటే అది రేపటి నేనే. ఈ లిరిక్స్ పుష్ప మూవీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. రోజు రోజుకు పుష్ప 2 పైన క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటి నుండి ఒక నెల ఎక్కడ చూసినా పుష్ప మూవీ పేరే వినిపిస్తుంది. ఇప్పుడున్న పుష్ప మూవీ క్రేజ్ చూస్తుంటే బాహుబలి లైఫ్ టైం కలెక్షన్స్ అయిన 1800 కోట్లను క్రాస్ చేసి 2000 క్రోర్స్ కలెక్ట్ చేసేలా ఉంది. నేను వేరే యూట్యూబర్స్ లాగా చెప్పి వదిలేను. నేను ఇలా చెప్పడానికి, ఇలా అనడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఫస్ట్ రీజనే హైప్. నిజానికి పుష్ప 1 పెద్ద హిట్ ఏమి కాదు, అనుకున్న స్థాయిలో అసలు ఆడలేదు. కానీ ఓటీటీలోకి వచ్చాక పుష్ప 1 క్రేజ్ చాలా పెరిగింది, చాలా అంటే చాలా. అలా ఓటీటీలో హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పుష్ప మేనరిజం అండ్ ఆ సాంగ్స్. ఆ మేనరిజం చాలా పెద్దగా క్లిక్ అయింది. పెద్ద పెద్ద క్రికెటర్స్, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, ఈవెన్ ఫారినర్స్ కూడా ఆ మేనరిజాన్ని రీల్ చేసి పోస్ట్ చేశారు. అలా వాళ్ళు ప్రమోషన్ చేయకుండానే పుష్ప అనే ఒక మూవీ ఉందని, దానికి సీక్వెల్ వస్తుందని ప్రపంచానికి తెలియజేశారు. అప్పటి నుండి పుష్ప 2 కోసం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది. మనం ఫస్ట్ నుండి అబ్జర్వ్ చేస్తే పుష్ప 2 నుండి ఏ అప్డేట్ వచ్చినా కానీ యూట్యూబ్ లో రికార్డ్స్ ని తిరగరాస్తుంది. దేశం మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప 2. అందరూ థియేటర్ లో చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి థియేటర్ డిస్ట్రిబ్యూషన్. పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు దేశంలో ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో అన్ని థియేటర్స్ లో పుష్ప అనేది ఉంటుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్ పుష్ప మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. RRR మూవీ మొదటి రోజు 10,000 థియేటర్లో రిలీజ్ అవుతే పుష్ప 2 మూవీ దాదాపు 11,500 థియేటర్లు రిలీజ్ అవుతుంది. అంటే RRR కంటే 1,500 థియేటర్లు ఎక్కువ. పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక సంక్రాంతి దాకా పెద్ద మూవీ, చెప్పుకోదగ్గ మూవీ ఏవి కూడా లేవు. ఈవెన్ తెలుగులోనే కాదు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఏ పెద్ద మూవీ కూడా లేదు. ఈవెన్ 1 మంత్ వరకు. పాజిటివ్ టాక్ వస్తే ఈ 1 మంత్ ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్లో పుష్ప 2 మూవీ ఉంటుంది. ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్, మెయిన్ ఆప్షన్ పుష్ప 2నే ఉంటుంది మూవీ చూడాలనుకున్న వాళ్ళకి. అండ్ లాస్ట్ రీజన్ వచ్చేసి టికెట్ ప్రైస్. మొన్న దేవరా మూవీకి 110 రూపాయలు పెంచితేనే ఎక్కువైంది అన్నారు కదా. ఇప్పుడు దేవరా మూవీ కంటే ఎక్కువ పెంచే ఆలోచన ఉన్నారు పుష్ప మూవీ టీం. సింగిల్ స్క్రీన్ లోనే, మామూలు థియేటర్ లోనే 300-400 రేట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ మల్టీప్లెక్స్ ల గురించి, హైటెక్ థియేటర్ల గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ మైత్రి వాళ్ళు కొత్తగా ప్లాన్ వేస్తున్నారు. అది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్ లో ఫస్ట్ టికెట్ ని వేలం వేస్తారంట. ఎవరైతే ఎక్కువగా పాడుకుంటారో వాళ్ళకి ఆ ఫస్ట్ టికెట్ ఇస్తారంట. ఇంకా ప్రీమియర్స్ ఉంటాయి, 1 AM షోస్ ఉంటాయి, బెనిఫిట్ షోస్ ఉంటాయి, టికెట్ హైక్స్ కూడా 1 వీక్ ఉంటాయి. ఇలా అన్ని కలుపుకొని మొదటి రోజే పుష్ప 2 మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇండియాలోనే డే 1 హైయెస్ట్. టికెట్స్ 1 వీక్ వరకు పెరిగే ఉంటాయి కాబట్టి కలెక్షన్స్ కి స్కై ఈజ్ ద లిమిట్. నాకు తెలిసి ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా, ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. ఇది మాత్రం పక్క. అయినా పుష్ప 2 మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1,200 కోట్లు. అంటే మీకు అర్థమవుతుందా? కల్కి, KGF, RRR ఈ మూవీస్ ఎంతైతే కలెక్ట్ చేశాయో అంత పుష్ప మూవీ కలెక్ట్ చేస్తే పుష్ప ఫ్లాప్. పుష్ప బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇండియాస్ బిగ్గెస్ట్ లైఫ్ టైం కలెక్షన్. ఈ మూవీ గురించి లాస్ట్ లో ఒక్క మాటలో చెప్తా. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 2000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. ఈవెన్ నెగిటివ్ టాక్ వచ్చి ఫ్లాప్ అయినా కానీ ఈ మూవీ 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. పుష్ప 2 మూవీ 2000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.